అడవిలో నుంచి జనంలోకి వచ్చింది మేడారం సమ్మక్క తల్లి. చిలకలగుట్ట నుంచి ఆదివాసీ గిరిజన పూజారులు సమ్మక్క తల్లిని మేడారం తీసుకొస్తున్నారు. సాయంత్రం ప్రత్యేక పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకుని మేడారం బయలుదేరారు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లికి డప్పు చప్పుళ్లు, కొమ్ము, కోయ నృత్యాలు, మేళ తాళాల మధ్య గద్దెల వైపు తీసుకొస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న పూజారులు అత్యంత నియమనిష్టలతో అమ్మను భక్తుల దర్శనానికి తరలిస్తున్నారు. మరో 2 గంటల్లో గద్దెల దగ్గరకు చేరుకోనుంది సమ్మక్క. ఇక అమ్మవారి రాకకు స్వాగతం పలుకుతూ అధికారులు గౌరవ మర్యాదలు పాటించారు. సంప్రదాయం ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఇతర జిల్లా అధికారులు ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మ అరణ్యం నుంచి బయటకు రావడంతో భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రవ్వ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రవ్వ, ఎక్కడి దాకా వచ్చింది సమ్మక్క తల్లి? ఎంత టైం పట్టొచ్చు గద్దెల దగ్గరికి రావడానికి? అమ్మ సౌజన్యమ్మ, మొదలు మీకు అందరికి సమ్మక్క తల్లి బయటికి వచ్చి అరణ్య వనంలోకేంచి జనంలోకి వచ్చినందుకు మీకు అందరికి, మనందరికి, భక్తుల అందరికి కూడా వేల వేల జనార్తులు తెలుపుకుంటే ఈరోజు మన సమ్మక్క సారక్క జాతరల 2వ అద్భుతమైన ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టమే ఈ రోజు సమ్మక్క తల్లి బయటకు వచ్చుడు. మరి అమ్మవారు బయటకు వస్తున్నదంటే చూడనికి వచ్చే కళ్ళు ఎన్నున్నాయి ఏంది అనే ఆలోచన పక్కకు పెడితే అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళు కోటికి మీద ఉన్నారు తల్లి. ఎందుకంటే ఇసుకిస్తే రాళ్ళంత జనం కనబడుతున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే ఏ మూలకుండి చూడాలన్నా కూడా అర్థం కానంత మంది పబ్లిక్ కనబడుతున్నారు. అమ్మవారిని వనంలోకించి జనంలోకి తీసుకొచ్చేటప్పుడు పోలీస్ సార్, ఎవరైతే పెద్ద పోలీస్ సార్ ఉంటాడో, ఎస్పీ సారు, ఆయన మొదలు అంటే గుట్ట మీదికించి అమ్మని కిందికి తీసుకొచ్చేటప్పుడు, పంతులందరి కిందికి తీసుకొచ్చేటప్పుడు మొదలు ఫైరింగ్ చేసిండమ్మా. ఆడికెంచి ఒకటే ఫైరింగ్ చేసిండు. ఆడికెంచి మళ్ళా కిందికి మెల్లగా వచ్చినాక అంటే ఆడికెంచి గేట్ కాడికి రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మొదలు అమ్మవారి చుట్టుముట్టు ఆ తుడుం దెబ్బకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, పిల్లలందరూ ఉంటారు కదా, ఆదివాసీ బిడ్డలందరూ, వాళ్ళందరూ ఆ పంతుల చుట్టూ అమ్మవారి చుట్టుముట్టు కొంతమంది ఉన్నారు. అటెనక బయటికి మొత్తము పోలీసు వాళ్ళ బందోబస్తు మొత్తం ఉన్నదమ్మ. మళ్ళా రోపాటోళ్ళు మొత్తం ఉన్నారు అమ్మవారి చుట్టుముట్టు. మళ్ళీ దాని వెనకాల అట్లకెంచి ఇట్లా ఎవరన్నా ఏమన్నా వస్తారా, అమ్మవారిని తాకుతారా, ముట్టుకుంటారా, అపవిత్రం చేస్తారా అన్నట్టుగా చాలా భయంతో తుడుం దెబ్బ సంబంధించినటువంటి యూత్ పిల్లలు ఉంటారు కదా, ఈ ఊరు పిల్లలు, ఈ ఆదివాసీ బిడ్డలు, ఈ పిల్లలందరికి ఇట్లా అమ్మవారిని కాపాడనికే కట్టెలు గిట్టెలు ఏం కనబడతలే వాళ్ళ చేతులలో. కానీ ఒక్క నూకుడు కాదమ్మా, నూకి ఇడిచి పెడుతున్నారు ఎవరన్నా దగ్గరికి వచ్చిండ్రు అంటే. అసలు పిల్లలు అందరూ మంచిగా జోరుదాగా వాళ్ళకు నిమ్మలంగా ఏమో బాగానే ఇచ్చిండ్రు. ప్రాక్టీస్ అంటారు కదా, ప్రాక్టీస్ అది మస్తు జోరు ఇచ్చిండ్రు. అది ఇచ్చి నిలబెట్టిండ్రు. అయితే పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ నిలబడ్డారు. అమ్మ పోలీసు వాళ్ళందరూ ఒక పట్టు, అయితే పిల్లలంతా ఒక పట్టు అన్నట్టుంది. తుడుం దెబ్బన నిమ్మలంగా సాగుకుంటూ వస్తున్నారు. చుట్టుముట్టు అంతా పహారు ఉన్నదమ్మ, పోలీసు వాళ్ళ పహార. ఆ పహారాలకేంచి అమ్మవారిని తీసుకొని వస్తుంటే బయట అమ్మవారి కిందికి వచ్చుడు ఆలస్యం లేదు. ఒక్కసారి ఫైరింగ్ చేసిండ్రు కదా పోలీస్ సార్, పెద్ద పోలీస్ సార్, ఎస్పీ సారు.
ఆడికెంచి షురియని చుట్టుముట్టున్న వాళ్ళందరికీ షిగాలే షిగాలు. ఒక్క షిగాలు కాదమ్మా, ఆడ షిగాలు కూడా కాదు. నేను యువతల బంధుకు వచ్చి ఒకళ్ళ ఇంట్లోకి పోయినా, ఏందమ్మా వీళ్ళ ఇంట్లో కంచి హహహహహహ నవ్వులు వినబడుతున్నాయి అని లోపలికి పోతే ఒక అమ్మనేమో షిగమొచ్చి మాట్లాడుతున్నది, ఇంకొక అమ్మనేమో షిగమొచ్చి నవ్వుతూనే ఉన్నది, ఇంకొక అమ్మనేమో షిగమొచ్చి ఏడుచుకుంటూ పడిపోయింది. ఇగో ఇట్లా షిగాలు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారు వనంలోకించి జనంలోకి వచ్చినటువంటి సంగతి ఎరకగానే ఆ చప్పుడు వినంగానే డప్పుల మూతలు లేవు, ఏమి లేవు, ఎక్కడ ఏమి లేదు, వాళ్ళు కూర్చున్న జాగలలా. కానీ అందరికీ అమ్మవారు వచ్చినటువంటి శక్తి అర్థమైంది, అమ్మవారి చల్లని చూపు అర్థమైంది. అందరికీ దేవుళ్ళు వస్తున్నారమ్మ, దేవుళ్ళు వచ్చేట వాళ్ళందరికీ కూడా శివసత్తులు అందరూ ఒక్కూగుడు కాదు. అటువంటి అమ్మవారు 2 ఏళ్ళకు ఒక్కసారి వస్తుంటేనే గింతగానం ఉన్నది. అమ్మా నీకు మంచిగా అనిపిస్తే మేమందరం చల్లగా ఉండాలనిపిస్తే నువ్వు ఏడాదికి ఒక్కసారి రా అమ్మ అని అడగాలనిపించింది నాకైతే. ఎందుకంటే నిజంగా అమ్మవారు ఎంత దయున్న తల్లి. ఆ తల్లి మంచిగా వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది వచ్చిండ్రు పోయిండ్రు. మళ్ళీ 1.5 మంది పబ్లిక్ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఈ 1.5 మంది పబ్లిక్ ఉత్త లెక్కనే, మన పెద్దోళ్ళందరి లెక్క, మన పోలీస్ సార్ల లెక్క, మన మినిస్టర్ మేడంల లెక్క, మన రెవెన్యూ వాళ్ళ లెక్క. కానీ ఈ లెక్క ఎప్పుడో దాటిందమ్మా. మస్తు మందికి వస్తున్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. మనకు అటు మూలుగు దిక్కు రోడ్డు కానీ, ఇటు తాడవై దిక్కు రోడ్డు కానీ, ఎటు దిక్కు రోడ్డు చూసినా కూడా జనసంద్రం లెక్కనే ఉన్నది. బండ్లు పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రికి కూడా వచ్చే పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఇక అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి తొవ్వల సాగుతున్న ఈ తొవ్వల ఇంకొక ముచ్చట చెప్పాలి నేను. అమ్మవారి ముందట మంచిగా పోయే కళాకారులు అందరు కూడా వాళ్ళు పోయే నృత్యం ఆడతారమ్మా. నెత్తికి కొమ్ములు పెట్టుకుంటారు, కొమ్ము డాన్స్ అంటారు దాన్ని. పోయేళ్ళు నెత్తికి కొమ్ములు పెట్టుకొని ఆడపిల్లలందరూ ఆకుపచ్చ చీరలు కట్టుకొని, అంటే ఆకుపచ్చ చీరలకు అర్థం ఏంటంటే మేము ప్రకృతిలోనే ఉంటాము, మేము అడవిలోనే ఉంటాము, మా రంగు ఇవే ఆకుపచ్చ రంగులనే ఉంటాము, మేము ఆకుపచ్చని వాళ్ళము, మేము ప్రకృతి బిడ్డలము, ఆదివాసీ బిడ్డలము అని వాళ్ళు ఎప్పుడు ఏడికొచ్చినా ఏ ఉత్సవంలో ఆట ఆడినా కానీ వాళ్ళందరూ కూడా వేసుకునేది ఆకుపచ్చటి చీరని. ఆకుపచ్చటి చీరలు కట్టుకొని అమ్మవారి ముందట ఆడుతుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆడేటోళ్ళంతా 100 మంది, ఆడేటోళ్ళంతా 1000 మంది, వాయించేటోళ్ళందరూ డప్పుల దరువులు వాయించేటోళ్ళందరూ 100 మంది. ఒక రకంగా ఇది ఆదివాసీల జాతర అయినప్పటికీ ఇట్లా సౌజన్యమ్మ ఓమ్మో ఈ జాతర మామూలు జాతర కాదు, మామూలు పబ్లిక్ కాదు. అమ్మవారు వస్తున్నారు, కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తున్నది. ఈ రోప్ పార్టీ వాళ్ళందరికి ఇట్లా వాళ్ళ బందోబస్తుల వాళ్ళు జాగ్రత్తగా అమ్మవారిని తీసుకొస్తున్నారు. అమ్మవారిని మొదలు ఫైరింగ్ అయిన కాడికించి గేట్ దాకా తీసుకొచ్చినాక మళ్ళీ 2 సార్లు ఫైరింగ్ చేసిండ్రు. అంటే మొత్తం 3 సార్లు ఫైరింగ్ అయింది. లోపల ఒక్కసారి చేసిండ్రు, గేట్ కాడ 2 సార్లు చేసిండ్రు. ఇక వస్తున్నటువంటి అమ్మవారిని ఎదుర్కోనికే, అమ్మవారిని చూడనికే, అమ్మవారిని తాకనికే, అమ్మవారి దయ కొంచెమైనా వస్తుందా రాదా, మనకు మన జీవితాలల్లో జరంత వెలుగు వస్తుందేమో అమ్మవారిని ముట్టుకుంటే అన్న ఆలోచనతోటి చాలా మంది పబ్లిక్ అమ్మవారి కోసం దగ్గర రాకపోతున్నారు. తుడుం దెబ్బలు అందరూ కూడా అమ్మవారిని అంత దగ్గర నుండి తాకనీయడానికి కానీ, అమ్మవారి దగ్గరికి పోనీయకుండా కానీ కాపాడుకుంటూ వస్తున్నారు. అమ్మవారిని ఏ మాత్రం అపవిత్రం చెయ్యకుండా చిలుకల గుట్ట మీదకేంచి మన ఈడ సమక సరక గద్దెల మీదకేంచి తీసుకొని వస్తే, తీసుకొచ్చినాక వాళ్ళు మొత్తం దీపాలన్నీ ఆపేసి పూజలు చేస్తారు. ఆ పూజలు చేసి వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు అన్నీ చేసినాక నిమ్మలంగా అప్పుడు లైట్లు వేస్తారు. ఆ లైట్లు వేసినాక ఇక మనం అందరం అమ్మవారు గద్దెల మీదకి వచ్చిండ్రు, మనం కోరుకున్నవన్నీ నెరవేరుతాయి అన్నటువంటి మంచి ఆలోచనతోటి, మంచి మనసుతోటి, మనకు మంచి జరగల పక్కోనికి అన్యాయం కాల వాడు పాడైపోని అనే ముచ్చట కాకుండా మనం మంచి కోరికలు, అందరికీ మంచి జరగాలనే కోరికలు ఏవి కోరుకున్నా అమ్మ నెరవేరుస్తుందంట. కీడు కోరకుంటా మేలు కోరితే అమ్మ ఎవరినైనా ఆదుకుంటది, అమ్మ ఎవరినైనా చల్లగా చూస్తుంది. అమ్మను నమ్ముకోండి, అమ్మను అన్ని చేస్తుంది అని అంటున్నారు. ఈ పండుగ అంగరంగ వైభవంగా సాగుతుంది. సౌజన్యమ్మ నాకైతే కళ్ళకు పండుగ లెక్కనే అనిపిస్తుంది. నేను జరసేపు కింద అమ్మవారి వెనక రానిక చూసినా కానీ నా వశం కాలేదమ్మ. నా సొంతల వశం ఎవరితోటి కాదు. ఎందుకంటే మగపిల్లలే ఎక్కువ నిలబడ్డారు, మగపిల్లలే ఎక్కువ నడుస్తున్నారు, ఆడపిల్లలు అంత జర దూరం కెంచే చూస్తున్నారు.
నేను మెల్లగా యువతల బండ్కి వచ్చి బంగ్లా మీదకి ఎక్కిన కాడ మూల మీద ఉన్న బంగ్లా మీదకి ఎక్కి చూస్తుంటే ఒక్క మాట కాదు, ఒక్క ఆట కాదు, ఒక్క పాట కాదు, వాళ్ళ పూజలేందో, వాళ్ళ పద్ధతులేందో, వాళ్ళ ఆచారాలేందో, ఆదివాసీ బిడ్డల ఆచారాలు అమ్మవారిని తీసుకొస్తుంటే కళ్ళకు పండుగనే కనబడుతున్నది. ఈ పండుగ ఇట్లా నడుస్తుంటే అమ్మవారికి సంబంధించింది ఇంకొక ముచ్చట చెప్పాలనిపించింది నాకు. సమ్మక్క తల్లి అంట ఎంతమంది వస్తే అంతమందిని కాస్తా, ఎంతమంది చూస్తే అంతమందిని చూస్తా, ఎంతమంది నన్ను నమ్మితే అంతమందికి నేను ఏది కావాలంటే అది వాళ్ళ చేతిలో పెడతా. న్యాయమైన కోరిక కోరితే మంచితనానికి మంచి, చెడుతనానికి చెడు, ఎవరిని చెడు కోరినా నేను ఊకోను బిడ్డ, నీకే మంచి కావాలంటే కాదు, లోకమంతా పచ్చగుండాలి, లోకమంతా చల్లగుండాలి అనేది నా ఆలోచన. కాబట్టి అమ్మవారిని గద్దెల దాకా వచ్చినాక అమ్మవారు వస్తుంటే ఎదురుగా కోళ్ళని ఎగిరేస్తున్నారు. అమ్మ సౌజన్యమ్మ మామూలు ఎగిరేసుడు కాదు, ఎదురుకోళ్ళు అంటారంట వాటిని. అమ్మ రామ్మ, నీకోసమే కోళ్ళని తీసుకొచ్చినాం, నీకోసమే మేకలను తీసుకొచ్చినాం, నీకోసం బెల్లం తీసుకొచ్చినాం. బంగారు తల్లి నువ్వు రావాలే, మా కోరికలన్నీ తీర్చాలి, నీ రాక కోసం ఎదురు చూస్తున్నామమ్మ అని మొత్తం భక్తులందరూ కూడా అమ్మవారి కోసం ఎదురుగా కోళ్ళని ఎగిరేస్తుంటారు. ఆ ఎగిరేసిన కోళ్ళని ఎదురుకోళ్ళు అంటారు. ఆ ఎగిరేసిన కోళ్ళన్నీ నీకోసమేనమ్మా, నీ పేరు మీదనే కోసుకుంటాము, మేము అందరం కడుపు నిండా తింటాము. అమ్మకి ఎప్పుడైనా బిడ్డలు తింటేనే సంతోషము, అమ్మ బిడ్డలు మంచిగా ఉంటేనే అమ్మకు తృప్తి. బిడ్డలు కడుపు నిండా తింటే అమ్మ తినకుండా మానాయి అన్నట్టుగా ఉంటుంది. అదే అమ్మ ప్రేమ. మన అమ్మ ప్రేమ మన అందరి మీద చల్లగున్నది. అమ్మ వస్తుంటే అమ్మకు రకరకాల స్వాగతాలు పలుకుతుండ్రు. ఒక దిక్కేమో కోళ్ళని ఎగరేసుకుంటా ఎదురుకోళ్ళు వేస్తుంటే, ఇంకొక దిక్కేమో రంగురంగుల ముగ్గులేసి ఆ ముగ్గులల్లో రంగులేసి ఈడికెంచి ఆడదాకా అంటే అమ్మవారి గుడి ముందటికెంచి షురు చేసి చిలుకల గుట్ట దాకా మొత్తం ముగ్గులే ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు, రంగురంగుల ముగ్గులు. ఈ ముగ్గులన్నీ ఈడ పెయింటింగ్ తోటి వేసిండ్రా ఏందన్నంత ఆలోచన ఉంటుంది. అంటే అవి ముగ్గేసిండ్రు అన్నట్టుగా అనిపించదమ్మా మనకు. ముగ్గులను వేసి పట్టు వరుసుడు అంటారు చూసిండ్రా, అరే పట్టు వరిసినట్టు వరిసిండ్రు ఒక్కొక్క ముగ్గులను. ఇంత పెద్ద ముగ్గులు వేయనికే ఎంత ఓపిక అమ్మ మన ఆడవిళ్ళలకు. తెలంగాణ ఆడవిళ్ళలకు పెట్టింది పేరే ఓపిక. అంతకన్నా గొప్ప ఆడవిళ్ళలు ఆడుంటారు చెప్పండి. ఆ ఓపిక అమ్మవారి దగ్గరికి వచ్చింది మనందరికీ. ఆ అమ్మవారు అంత శాంతం గల్లది, అంత నెమ్మదస్తురాలు, అంత ప్రేమ గల్లది. కాబట్టే తెలంగాణకేంచి వచ్చిన ఆడపిల్లలందరికీ, తెలంగాణలో పుట్టిన ఆడపిల్లలందరికీ కూడా చాలా ఓపిక ఉంటుంది, చాలా కోపం ఉంటుంది. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా, ఎక్కువ తక్కువ నకరాలు చేసినా మన పిల్లలను అటువంటి ఇటువంటి గుంజి రోండు దవడ పనులు రాలగొట్టేంత కోపం ఉండేది కూడా ఆడపిల్లలకే, తెలంగాణ ఆడపిల్లలకే. అది మన అమ్మవారి దగ్గరికి మనకు వచ్చింది అనుకుంటా. అందుకే అమ్మకి ఎంత కోపం ఉంటుందో బిడ్డలకు కూడా అంతనే కోపం ఉంటుంది, అమ్మకి ఎంత శాంతం ఉంటుందో బిడ్డలకు కూడా అంతనే శాంతం ఉంటుంది. అమ్మ ఓపిక మనకందరికి వచ్చింది, అమ్మ ప్రేమ మనందరికి వచ్చింది. ఇంత గొప్ప మనసున్న అమ్మ మనందరి కోసం 2 ఏళ్ళకు ఒక్కసారి
గద్దెల మీదకి వస్తుంటే అబ్బా అమ్మా నువ్వు ఎంత మంచిదానివమ్మా, మమ్మల్ని అందరినీ గాయనికే, మా కష్టాలు తీర్చనికే, మా ప్రేమనందరినీ తీసుకోనికే, మా అందరి బాధలన్నీ విననికే, మా కోసం వస్తున్న తల్లి నీకు వేల వేల శరణార్థులు తెలుపుకుంటున్నారు. అందరూ కూడా నీ కాళ్ళ కాడ నీ కాళ్ళకు దండం పెట్టుకొని మా కోరికలన్నీ తీర్చుకొని నువ్వు అంటే చాలమ్మా, మాకు మా బంగారం అవుతుంది, బంగారం అంతా మా నిలువెత్తు బంగారం అంతా తీసుకొచ్చి నీకే అందజేస్తామమ్మా అని అమ్మవారికి మొక్కుకోనికే ఎంతమంది అన్నదమ్ముళ్ళు, ఎంతమంది అక్కయ్యలు, ఎంతమంది నాయనలు, అమ్మలు, చిన్నమ్మలు, పెద్దయ్యలు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో. ఎందుకంటే పెళ్లి కానీ ఆడపిల్లలు చాలా మంది వచ్చిండ్రు, పెళ్లి కానీ తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు. పెళ్ళిళ్ళు 30 ఏళ్ళైనా అయితలేవు, ఒక్కొక్క తమ్మునికి 35 ఏళ్ళు వచ్చిన పిల్లలకు ఆడపిల్లలకు పెళ్ళి అయితలేవు. అసొంటోళ్ళు అందరూ కూడా అమ్మవారిని మొక్కుకోనికి వచ్చిండ్రు. జాతర కన్నా ముందే 4 రోజులు 3 రోజులు మొక్కుకోనికి వచ్చిండ్రు. ఆడికెంచి మొదలుపెట్టి జాతర అంతా అయిపోయినాక కూడా ఈరోజు మన మాజీ సీతక్క ఒక మాట చెప్పింది నాకు, చంద్రవ్వ మామూలు ముచ్చట కాదు, ఇంతమంది పబ్లిక్ దర్శనం చేసుకోవాలంటే మామూలుగా శుక్రవారం రోజు అమ్మవారు గద్దెల మీద ఉంటుంది, ఈరోజు అమ్మవారు గద్దెల మీద ఉంటుంది, శనివారం పొద్దుగల నుంచి షురు చేసి సాయంత్రం దాకా అమ్మవారు గద్దెల మీద ఉంటుంది. ఆ గద్దెల మీద ఉన్నంతసేపు కూడా పబ్లిక్ అందరూ దర్శనం చేసుకుంటారు. అట్లనే ఇంకొక ముచ్చట ఏంటంటే అమ్మవారు గద్దెల మీదకించి వనంలకి పోయినాక కూడా ఆదివారం రోజు కూడా పబ్లిక్ చాలా మంది వస్తారు, ఆ రోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసము ఆదివారం కూడా అన్ని ఏర్పాట్లు ఉంటాయి, సోమవారం దాకా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మీరు రండమ్మ, మళ్ళీ బుధవారం దాకా అన్ని చూసుకునే బాధ్యత నాది అని మన సీతక్క, మంత్రి సీతక్క, ఈ ములుగు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి. ఇప్పుడు ఆ అమ్మ మనకు పొద్దుగాలనే మంచి ముచ్చట చెప్పింది, చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు జనంలకి వస్తున్న సందర్భం ఇది, వనంలకించి జనంలకు వస్తున్న సందర్భంగా పబ్లిక్ అంతా కూడా అమ్మవారిని చూడడానికి వస్తున్నారు. లచ్చల పబ్లిక్ ఉందమ్మా, చిలకల గుట్ట కాడికేంచి గద్దెల దాకా. ఇది మామూలు పబ్లిక్ కాదు, ఇటువంటి పబ్లిక్ మీరు ఏడ చూడరు. కానీ విని ఎరుగని రీతిలో పబ్లిక్, ఈ పబ్లిక్ అంతా కూడా ఒట్టి తెలంగాణ పబ్లిక్ అనుకుంటున్నారేమో, కానీ కాదు. మస్తు మంది బయట రాష్ట్రాలకేంచి వచ్చిండ్రు, కర్ణాటకకేంచి వచ్చిండ్రు, మహారాష్ట్రకేంచి వచ్చిండ్రు, ఛత్తీస్గఢ్కేంచి వచ్చిన ఒక అక్కను కూడా మధ్యాహ్నం కలిసిన భోజనానికి పోయినప్పుడు ఆ అక్క కూడా ఛత్తీస్గఢ్కేంచి వచ్చిందమ్మా, మా అమ్మోళ్ళు అంతా ఇక్కడోళ్ళు. నేను మాత్రం ఇట్లా నడుస్తూనే ఉన్నాను, నడిపిస్తూనే ఉన్నాను అని అమ్మవారికి సంబంధించినటువంటి మంచి ముచ్చట్లన్నీ ఇట్లా చెప్పింది. ఆ అమ్మవారు చెప్పిన ముచ్చట్లు అన్నీ వింటుంటే నిజంగా మనసుకు మస్తు సంతోషం అనిపించింది. అమ్మ ఇదంతా కాదు, నువ్వు వచ్చినాక మాకు దర్శనం ఇవ్వాలి, నువ్వు వచ్చినాక మాకు నీ మంచి మనసుతోటి మాకు నీ ప్రేమనంతా వంచాలి, మాకు కోరుకున్న కోరికలని కొంగు బంగారం కావాలి అని అమ్మవారిని కోరుకుంటుంటే నిజంగా సంతోషం అనిపించింది.